ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులను కనుక చూసినట్లయితే ఈ యొక్క గురుగ్రహము కర్కాటక రాశిలో ఉన్నాడు. శుక్రుడు కూడా కర్కాటక రాశి ప్రవేశం చేశారు. ఇకపోతే బుధుడు మిథున రాశిలోకి స్వక్షేత్రగతుడై వచ్చాడు. కుజుడు వృషభ రాశిలో ఉన్నాడు. 2 ఆగస్టు 2026 సంవత్సరం తర్వాత ఈ యొక్క మిథున రాశిలోకి రావడం జరుగుతుంది. కుజుడు అంతవరకు అక్కడే ఉంటాడు. ఇకపోతే కేతువు మనకి సింహరాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితిగతులను బట్టి మనం ఈ వారం ఒక్కొక్క రాశి వారీగా ఎలా ఉందో మనం చూద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారి అందరికీ కూడా మ్యారేజీ డేలు చేసుకుంటారు. మీరంతా కూడా అంత ఖుషీగా ఉంటుంది. అలాగే సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క స్వక్షేత్రగతుడైనటువంటి బుధుడు తెగ శుభాలు ఇస్తాడు. మీ పిల్లలు మీకు ఆనందాన్ని కలగజేస్తారు. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. బిల్డర్లుగా ఉంటున్నటువంటి వాళ్ళు బాగా సంపాదిస్తారు. సివిల్ ఇంజనీర్లు వాళ్ళు కూడా. అలాగే చిట్టిపాటల వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళకు బాగా ధనలాభం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క కుజుడు మరి వృషభ రాశిలో ఉన్న కారణంగా ఆగస్టు 2 వరకు తర్వాత కూడా మీకు ప్రవేశం చేస్తాడు మిథున రాశికి. అంతవరకు కూడా ఈ వారం ముఖ్యంగా మీకు కుజుడు అద్భుతాలు మీకు సృష్టించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా మంచి రేట్లకు మీకు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీ సోదరులు ఫుల్ డెవలప్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీ సోదరులు మరి వివాహ ప్రయత్నాలు చేసుకుంటూ కట్నాలు బాగా ఎక్కువ వస్తాయని ముందు కుదుర్చుకున్న సంబంధం అమ్మాయిని వదిలేసి తర్వాత సంబంధం ఎక్కువ వస్తుందని ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళడం వల్ల ఆ అమ్మాయి మీ సోదరుడి మీద కేసు పెడుతుంది. అలాగే ఎవరైతే కాపరాలు చేస్తున్నారో మీరంతా కూడా మీ తమ్ముళ్ళు వాళ్ళ భార్యలతో గొడవలు పెట్టుకోవడం వల్ల ఆ కేసు మీ మీద కూడా వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి మీ మరదళ్ళ వల్ల మీరు జైలుకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరంతా కూడా. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మేము చేశామండి, వ్యాపారం చేస్తున్నామండి అని బాధపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ యొక్క రాహు మిమ్మల్ని అనేకమైనటువంటి ఆపదల నుంచి విపత్తుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాడు. మాయా మహానగరంలో మాయగాడైపోతారు. మీరు చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళకి జీతభత్యాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తాయి. సాఫ్ట్వేర్ కొత్త ప్రాజెక్టులు కూడా మీకు అయిపోయినటువంటి వాళ్ళకి అందరికీ కూడా కొత్తగా ప్రాజెక్ట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కిరాణా వ్యాపారాలు, తర్వాత బట్టల షాపులు, కోలివింగ్ హాస్టల్స్ మంచి ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. పోలీసులతో మీరు విజయం సాధిస్తారు. మీరు డెఫమేషన్ సూట్లు కొంత పోలీసులు మీకు సహకరించలేదని పోలీసు వాళ్ళ మీద ఆర్మీ వాళ్ళ మీద కేసులు వేస్తారు. మీరు సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే మీకు కాంట్రాక్ట్లు వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి కేసులు పెట్టారో లేబర్ కోర్టుల్లో ఇంతకాలం నాటకాలు ఆడినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావడానికి అవకాశాలు ఉంటాయి. పరిహారాలు ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా శుక్ర జపం చేసుకోవాలా, శుక్ర స్తోత్రాలు చదవాలా, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్ని తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోవాలా. మేడి చెట్టును మీ ఇంట్లో పెంచి పెద్ద చేసుకోవాలా, పంచాలి. అలాగే శ్రీ గురు చరిత్రని పారాయణ చేయాలి. ఈ రకంగా చేసుకోవడం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.